హైదరాబాద్లోని దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఫిజియోథెరపీ కళాశాల రాజ్యోత్సవ ముగింపు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ యువత సమయాన్ని వృధా చేయకుండా క్రమశిక్షణతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. యోగా, పోషకాహారం మరియు భారతీయ సంస్కృతిని పాటించడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని ఆయన సూచించారు. సాంకేతికతను పేదల సేవ కోసం వినియోగించాలని, ప్రకృతిని కాపాడుకుంటూ భవిష్యత్తును ప్రకాశవంతం చేసుకోవాలని విద్యార్థులను ఉత్సాహపరిచారు. సంస్థ పట్ల గౌరవాన్ని కలిగి ఉండాల్సిన బాధ్యత కూడా ఈ పైన ఉందని చెప్పని మీ అందరికీ మనవి చేస్తున్నాను. సందర్భంలో స్వామి వివేకానంద గారు యువత గురించి చెప్తూ, ఆధునిక యువత మీద నాకు విశ్వాసం ఉంది, ఆధునిక యువత మీద నాకు విశ్వాసం ఉంది. నేను నిర్మించిన ఆదర్శాన్ని దేశమంతా వ్యాప్తి చేసేవారే యువత బలిష్ఠులుగా, ఆరోగ్యవంతులుగా, జవసంపన్నులుగా, ఆత్మవిశ్వాసం కలిగిన వారిగా, సరైన మార్గంలో నడిచేవారు ఉంటే ఈ ప్రపంచాన్ని వారు మార్చగలరు అనే విశ్వాసాన్ని స్వామి వివేకానంద ఆ రోజు వ్యక్తపరిచారు. వివేకానందుడికి మాత్రమే కాదు, ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క మహానుభావుడికి యువత పట్ల విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. పడుతున్నారు. ఒక అధ్యయనం ప్రకారం యువతలో దాదాపు 45% మంది వివిధ మానసిక సమస్యలతో, శారీరక సమస్యలతో బాధపడుతున్నారు. దేశ జనాభాలో 65% మంది 35 ఏళ్ళ లోపల వాళ్ళు. ఇలాంటి యువశక్తి కలిగిన భారతదేశం సరైన మార్గంలో ముందుకు వెళ్ళడంలో మీలాంటి యొక్క యువత పాత్ర చాలా ముఖ్యమైనది. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షుడైన ఐవైఆర్ కృష్ణారావు గారు, మిత్రులు, అలాగే దుర్గాబాయ్ దేశ్ముఖ్ మహిళా సభ అధ్యక్షురాలు శ్రీమతి ఉషాకాండ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి కె లక్ష్మీ సుందరి గారు, మెడికల్ డైరెక్టర్, ఈ యొక్క కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రవంతి పేరకం గారు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు అనేక మంది మిత్రుల యొక్క సమక్షంలో నేను ఇవాళ వచ్చే ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, నాకు శ్రీమతి దుర్గాబాయ్ దేశ్ముఖ్ గారి పట్ల అపారమైన గౌరవం ఉంది. ఆ రోజుల్లో మహిళలు బయటకు రాకూడదు, మహిళలు చదువుకోకూడదు, మహిళలు అని అనేక రకాలైన నిబంధనలు, మూఢనమ్మకాలు ఉన్న రోజుల్లో ఆమె బయటకు వచ్చి సాంఘిక సంస్కరణతో పాటు దేశభక్తితో ఉద్యమంలో పాల్గొని విద్య కోసం అని చెప్పని మహిళలకు ముఖ్యంగా ఆమె తీసుకున్న చొరవ ప్రశంసనీయమైనది. ఆమె ఈ ఆంధ్ర మహిళా సభ 1937లో ఒక ఉన్నతమైన ఉద్దేశంతో పేదలకు ముఖ్యంగా, అలాగే మహిళలకు సేవ చేయాలి, సహకారం అందించాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆమె ఈ సంస్థను ప్రారంభించారు. ఇప్పుడు ఈ సంస్థ ఇందాక మనం విన్న నివేదిక ప్రకారం శాఖోపశాఖలై విస్తరించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ముందుకు వెళ్ళడం చాలా సంతోషకరమైన విషయం.